సరిపోతే శనివారం అంటున్నారు. కానీ సేమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చేశారు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. దాంట్లో కూడా యాంగ్రీ మ్యాన్. ఆయన యాంగ్రీని దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇది చేస్తారు. దాంట్లో క్యారెక్టర్ పేరు కూడా సూర్య. ఇందులో మీది కూడా మీ పేరు క్యారెక్టర్ పేరు సూర్య. ఏంటి సింక్ ఇలా ఆల్రెడీ వచ్చిన క్యారెక్టరే కదా అది. మీరు రెండు చూసి ఇదే మాటనండి, అప్పుడు మనం ఈ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ మొత్తం కూడా సీరియస్, యాంగ్రీ మ్యాన్. మీరు చూసారు ఆల్రెడీ, మన అందరం చూసిన సినిమానే. సో మీరు సేమ్ అనుకుంటున్నారు కదా, మీరు సినిమా చూసి సేమ్ అని కన్ఫర్మ్ చేయండి అంతే. మీకు క్లియర్గా ఇంకంతే, మనకి ఇంకో 2-3 నెలలు వెయిట్ చేయక్కర్లేదు. జస్ట్ 7 రోజులు 8 రోజులే. మీరు చూసి ఇది రెండు సేమే అని హెడ్డింగ్ పెట్టండి, ఓపెన్ అయిపోద్ది. మీకే సార్, ఇందాక ఓజీ త్వరలో అంటున్నారు, మరి పవన్ గారి బర్త్డే 2nd వస్తుంది సెప్టెంబర్. టీజర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఉంది డెఫినెట్లీ ఉందా? ఓకే, నైస్ సార్. సార్ దిల్ రాజు గారు, మీకు ఒక క్వశ్చన్ సార్. మీరు చాలా గేమ్ చేంజర్స్ చాలా బిజీగా ఉన్నారు. అయితే డిసెంబర్లో రిలీజ్ అంటున్నారు. ఈలోపు మేము కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని తెలిసింది. నాని గారితో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు, అది బలగం వేణుతో అనేసి. అది ఉందా లేకపోతే ఏమైంది సార్? మీరే నాకంటే బెటర్ దానికి ఆన్సర్ నాని ఇస్తాడు. మేము ఒక్కసారి కలుసుకొని దిల్ రాజు గారు, నేను, వేణు, మామూలుగా ఎవరు నాని, ఎలాంటి డైరెక్టర్స్ ఎవరితో పనిచేస్తే నీకు చెప్పు, నువ్వు యూ టెల్ మీ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ యూర్ లుకింగ్ ఎట్ అని అడిగితే, సార్ నాకు వేణు మీద ఉంది చాలా ఇంట్రెస్ట్, వేణు ఈజ్ అ టెర్రిఫిక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అనుకున్నాం. సో ఇది మేము మాట్లాడుకొని సరదాగా ఈ డిస్కషన్లో వేణుదైతే వేణుకు కూడా చెప్తాను, వేణు ఆల్సో వాంట్స్ టు వర్క్ విత్ మీ. కాబట్టి ఈ డిస్కషన్ అలా పెద్దదయ్యి తెలియకుండా ఎలా వెళ్ళిపోయిందో బయటకు వెళ్ళిపోయింది. అండ్ దెన్ వేణు కేమ్ అండ్ మెట్ మీ, వీ హ్యాడ్ సమ్ డిస్కషన్. సరదాగా తను నెక్స్ట్ చేయబోయే ఫిల్మ్ గురించి కూడా డిస్కస్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ హిస్ చాయిస్ ఇనీషియల్గా హీ వాంట్స్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బల్గంతో పాటు నిలబడ్డాను. నేను ఆల్రెడీ ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళినా సరే బల్గం ఇస్ ద ఫేవరెట్ ఫిలిం ఫర్ మీ ఇన్ ద డికేడ్ అని చెప్తూ వచ్చాను. సో వేణుకు కూడా ఆ ఫీలింగ్ ఉంది, ఆ కనెక్షన్ ఉంది నాతో. సో వేణు నెక్స్ట్ సినిమా చేస్తాడా నాతో, అంటే దాని తర్వాత సినిమా చేస్తాడా, ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు. కానీ వేణు ఇంకా రాజు గారు నేను కాంబినేషన్లో సినిమా ఉండబోతుంది. డెఫినెట్లీ. ఓకే, నాని గారు ఇటు. హాయ్ అండి. కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చాలా బాగుంది, కమర్షియల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హీరోయిన్తో 2nd మూవీ, ప్రొడ్యూసర్తో 2nd మూవీ, డైరెక్టర్తో 2nd మూవీ. మేము లాస్ట్ మీ 4 years నుంచి మీ కెరియర్ చూస్తే ఎవ్రీ ఇయర్ 2 movies వస్తూ ఉన్నాయి. కానీ 20 year మాత్రం ఒకటే మూవీ, ఒక్క మూవీతోటి ఆగిపోతుంది. మీతో సినిమా చేయడం కాదు, దిల్ రాజు గారు, దాని గారు సంవత్సరం 2 సినిమాలు దిగారు. మీరు కూడా అంత డేట్ లేవు గారు. ఈ సంవత్సరం ఒక్క సినిమాని చేయడానికి కారణం ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం 2 సినిమాలు చేస్తానంటే ఈ సంవత్సరం కూడా చేశాను. రిలీజ్ ఒకటే అవుతుంది అంతే. ఎందుకంటే డిసెంబర్లో హాయ్ నాన్న రిలీజ్ అవటం వల్ల మధ్యలో వచ్చి ఇది పడింది. అండ్ ఇయర్ ఎండ్ దాటిన తర్వాత వచ్చే ఇయర్లో మళ్ళీ బిగినింగ్లో ఇంకో సినిమా రిలీజ్ ఉంటుంది. సో చేయటం 2 సినిమాలే. బట్ అప్పుడప్పుడు ఆ టైమింగ్ వల్ల కుదరకపోవచ్చు, ఒక సినిమానే రిలీజ్ అవ్వచ్చు. అంటే థియేటర్స్కి రావట్లేదు ఆడియన్స్ అని రాజు గారు అడుగుతున్నారు. తీసుకొస్తాను, గ్యారంటీ. ఫ్యామిలీ హీరో సంవత్సరం 2 కాదు 3 సినిమాలు చేస్తేనే ఎక్కువ మంది థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓటీటీ దగ్గర మీరు కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. నా సైడ్ నుంచి 2 ప్రామిస్ అండి ప్రతి ఇయర్. రాంబాబు గారు, మారుతాయమ్మా మారుతాయి, ఆ రోజులు కూడా వస్తున్నాయి, మారుతాయి, మారాలి, రావాలని అందరు రియలైజ్ అయ్యారు. మా అందరికీ ఏం తప్పు చేసాము, ఎక్కడ దెబ్బ పడుతుంది, ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. షార్ట్లీ మళ్ళీ జనాలు థియేటర్లోనే సినిమాలు చూస్తారు.